మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటానికి తెరలేవనుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా కొత్త జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించనుంది. 1973లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే టైటిల్ గెలిచాయి. ఇప్పుడు భారత్ లేదా దక్షిణాఫ్రికా ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా వారు ప్రపంచ కప్ గెలిచిన 4వ దేశంగా చరిత్ర సృష్టిస్తారు. స్వదేశంలో ఆడనున్న భారత్ తొలిసారి కప్ ముద్దాడాలని తహతహలాడుతుంటే దక్షిణాఫ్రికా కూడా విజయం సాధించాలని కృతనిశ్చయంతో ఉంది. ముంబైలో జరుగుతున్న ఈ పోరు ఉత్కంఠ రేపుతోంది. కాగా భారత్, సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రిజర్వ్డ్ మ్యాచ్ నిర్వహిస్తారు. మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటానికి తెరలేవనుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా కొత్త జట్టు ప్రపంచ ఛాంపియన్ గా అవతరించనుంది. 1973లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మాత్రమే టైటిల్ గెలిచాయి. ఇప్పుడు భారత్ లేదా దక్షిణాఫ్రికా ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా వారు ప్రపంచ కప్ గెలిచిన 4వ దేశంగా చరిత్ర సృష్టిస్తారు. స్వదేశంలో ఆడనున్న భారత్ తొలిసారి కప్ ముద్దాడాలని తహతహలాడుతుంటే దక్షిణాఫ్రికా కూడా విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉంది. ముంబైలో జరగనున్న ఈ పోరు ఉత్కంఠ రేపుతోంది. కాగా భారత్, సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే రిజర్వ్డ్ అయిన మ్యాచ్ నిర్వహిస్తారు. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం చరిత్ర సృష్టించేందుకు ఓవైపు సిద్దమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ కోసం తలపడుతున్న ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ కు వాతావరణం కూడా సహకరించట్లేనట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ఓవైపు భారత్ అలాగే దక్షిణాఫ్రికా జట్లు కూడా తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్ కోసం అయితే హోరాహోరీగా తలపడబోతున్నారు. అయినప్పటికీ వాతావరణం కాస్త సహకరించట్లేనట్టు తెలుస్తుంది. ముంబైలో ప్రస్తుతం అయితే భారీ వర్షం కూడా కురుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి శిరీష్? వైష్ణవి, రెండు జట్లు అయితే ప్రస్తుతానికైతే డివై పాటిల్ స్టేడియానికి చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో టాస్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. 2:30 గంటలకు మ్యాచ్ రిఫరీ ఇరు జట్లకు సంబంధించిన కెప్టెన్లతోటి టాస్ అనేది కూడా నిర్వహిస్తారు. కానీ దాదాపుగా 12 గంటల నుంచి కూడా ముంబైలో వర్షం అనేది కూడా ప్రారంభమైంది. అయితే భారీ నుంచి లైట్ రైన్ వరకు కొన్ని ప్రాంతాల్లో కూడా పడుతుంది. ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ జరిగే డివై పాటిల్ స్టేడియంలో పరిస్థితి మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే అవుట్ ఫీల్డ్ అంతా కూడా తడిచిపోయింది. ప్రస్తుతానికైతే పిచ్ అదేవిధంగా స్క్వేర్ ఏరియా రెండిటి మొత్తాన్ని కూడా కవర్లతోటి కూడా కప్పించారు. ఎంపైర్లు వర్షం నిలిచిపోయిన తర్వాత గ్రౌండ్ మొత్తాన్ని కూడా పరిశీలించి అప్పుడు నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. అయితే ఈ రోజు వాతావరణ శాఖ నివేదిక ప్రకారం మ్యాచ్ నిర్వహణకు వరుణుడు పలుమార్లు అంతరాయం కలిగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే నవీ ముంబై ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలంటి కూడా పడుతున్నాయి. ఈ రోజు కూడా వర్షం ముప్పు అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే సమాచారం
కూడా అందుతుంది. ఒకవేళ వర్షం కనుక ఆగిపోతే మ్యాచ్ నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన గ్రౌండ్ను సిద్ధం చేసేందుకు గ్రౌండ్ సిబ్బంది కూడా శ్రమిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఒకవేళ ఈ రోజు కనుక మ్యాచ్ నిర్వహణ అనేది సాధ్యం కాకపోతే రేపు రిజర్వ్ డే అనేది కూడా ఉంటుంది. కాబట్టి రేపు మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అయితే ఒకవేళ మినిమం 20 ఓవర్ల మ్యాచ్ అనేది కూడా అంటే రెండు వైపులా కూడా 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణ కోసం ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. 20 ఓవర్ల మ్యాచ్ అనేది కూడా ఈ రోజు నిర్వహించడం అనేది కూడా సాధ్యం కాకపోతే అప్పుడు రిజర్వ్ డేకి మ్యాచ్ అనేది కూడా వెళ్తోంది. అయితే రూల్ 1 ప్రకారం కనుక చూసినట్లయితే మ్యాచ్ నిర్వహణ కోసం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఏదైతే షెడ్యూల్ డే ఏదైతే ఉందో దానిలోనే మ్యాచ్ని ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహణ చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఒకవేళ అది కనుక సాధ్యం కాకపోతే రూల్ 2 ప్రకారం 50 ఓవర్స్ గేమ్ అనేది కనుక సాధ్యం కాకపోతే దాన్ని తగ్గించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. సో ఒకవేళ అది కనుక సాధ్యం కాకపోతే 20 ఓవర్ల మ్యాచ్ అనేది కూడా నిర్వహిస్తారు. అప్పటికీ కూడా రేపు రిజర్వ్ డే అయిన రేపు కనుక మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే మాత్రం ఇరు జట్లను కూడా సంయుక్త విజేతగా ప్రకటించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కానీ 20 ఓవర్ల మ్యాచ్ అనేది కూడా నిర్వహించడం అనేది దాదాపుగా అసాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఒకవేళ 50 ఓవర్స్ మ్యాచ్ అనేది T20 ఓవర్స్ మ్యాచ్గా మారే అవకాశం ఉందన్న సమాచారం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇప్పుడైతే వర్షం ఉదయం 12 గంటల వరకు ఉన్నంత వర్షం అయితే లేదు. కొంత లైట్ జల్లులన్నిటి కూడా పడుతున్నాయి. ఒకవేళ వర్షం ఆగిపోతే మాత్రం పిచ్ మీద ఉన్న కవర్లన్నింటినీ కనుక తొలగించి అవుట్ ఫీల్డ్ను కూడా మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమనేది కూడా చేస్తారు. బహుశా టాస్ గెలిచిన జట్టు అనేది బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తోంది. కానీ ఇండియన్ క్రికెటర్లు మాజీ క్రికెటర్లు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఒకవేళ ఇండియా కనుక టాస్ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకోవాలి, దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని కూడా ఉంచాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ వర్షం పడుతున్న కండిషన్ల నేపథ్యంలో రెండు ఈజీగా కట్టడి చేయొచ్చు అనేది కూడా వాళ్ళు ఇస్తున్న సలహా. సో మొత్తం మీద కూడా మరికొద్ది సేపటి తర్వాత గ్రౌండ్ మొత్తాన్ని కూడా పరిశీలించి మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా ఉందా లేదా అనేది కూడా చూస్తారు. ఒకవేళ మ్యాచ్ నిర్వహణ కనుక పరిస్థితులు అనుకూలిస్తే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 2:30 గంటలకు టాస్ అనేది కూడా వేస్తారు. ఒకవేళ అది కనుక సాధ్యం కాకపోతే మాత్రం కొంత డిలే టాస్ నిర్వహణ అనేది కూడా కొంత డిలే అవుతుంది. సో మొత్తం మీద కూడా అన్ని రకాల సినారియోను కూడా పరిశీలించి ఆఖరికి ఎట్టి పరిస్థితుల్లోనైనా 20 ఓవర్ల మ్యాచ్ అనేది కూడా కనుక జరిపేలాగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. అది కనుక సాధ్యం కాకపోతే మాత్రం చివరిగా ఫైనల్ కంక్లూజన్గా రెండు జట్లను కూడా సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. సో మొత్తం మీద కూడా పూర్తి స్థాయిలో మ్యాచ్ అనేది కూడా జరగాలి, ఇండియన్ క్రికెట్ టీం గెలవాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. సో మొత్తం మీద కూడా డివై పాటిల్ స్టేడియం అనేది కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఎందుకంటే ఆ టికెట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి. కాబట్టి మ్యాచ్ని ఈ రోజు నిర్వహించేందుకే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు మ్యాచ్ కనుక జరగకపోతే సేమ్ అవే టికెట్ల పైన రేపు మ్యాచ్ చూసేందుకు అవకాశం అనేది కూడా కల్పిస్తారు. సో గ్రౌండ్ సిబ్బంది కూడా అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ఉన్నారు మ్యాచ్ని నిర్వహించేందుకు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. భారత మహిళల జట్టు తమ 47 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. కొన్ని గంటల్లో జరిగే మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి ప్రపంచ కప్ టైటిల్ ను ముద్దాడాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది. దేశవ్యాప్తంగా భారత్ క్రీడాకారులకు మద్దతు తెలుపుతూ అభిమానులు విషస్ తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
చూసినటువంటి ఈ రోజు మహిళల ప్రపంచ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ కొద్ది గంటల్లో జరగనుంది ముంబై కేంద్రంగా. ముఖ్యంగా ఈ రోజు భారత్ సౌత్ ఆఫ్రికాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ముంబై కేంద్రంగా జరిగేటువంటి ఈ వరల్డ్ కప్ మొదటిసారి రెండు జట్లు కూడా గెలవాలనేటువంటి పట్టుదలతోటి కూడా ఈ రోజు మ్యాచ్ ఆడుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడగొట్టి కప్పు సాధిస్తామన్నటువంటి ధీమతో భారత్ మహిళా క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా కూడా అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ప్రపంచ కప్ భారత్ గెలుస్తున్నటువంటి ఒక ధీమా మాత్రం వ్యక్తపరిచే విధంగా సెమీస్ లో ఆస్ట్రేలియాను ఓడగొట్టినటువంటి భారత్ జట్టు అదే ఊపులో ఈ రోజు ప్రపంచ కప్ ను కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో మహిళల జట్టు మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది. ప్రపంచ కప్ గెలిచే విధంగానే అడుగులు వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కొద్ది గంటల్లో ముంబై కేంద్రంగా జరిగేటువంటి ఈ పోటీ పైన భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ క్రీడాభిమానులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు భారత్ జట్టు గెలవాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా పూజలు జరుగుతా ఉన్నాయి. చాలా చోట్ల క్రీడాకారులు కూడా తాము ప్రాక్టీస్ చేసేటువంటి సెషన్ లో కూడా భారత్ గెలవాలని చెప్పేసి ఆకాంక్షిస్తా ఉన్నారు. చాలా మంది క్రీడాకారులు కూడా ఈ రోజు భారత్ వరల్డ్ కప్ సాధించాలి అనేటువంటి ఒక ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతో పాటుగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా క్రీడాకారులందరూ కూడా తమ నెట్ ప్రాక్టీస్ చేసే చోట కూడా జాతీయ జెండాలు చేతబూని ఈ రోజు భారతీయ మహిళా క్రికెటర్లకు అయితే అండగా ఉండే విధంగా వాళ్ళు ఇక్కడ మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతో పాటు చిన్నారులు ఉన్నారు, అడిగి తెలుసుకున్న పరిస్థితి చేద్దాం. ముఖ్యంగా మహిళల కప్ ఈ రోజు భారత్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎవరు ఎక్కువ ఆడితే ఈ రోజు గెలిచే అవకాశాలు ఉంటాయి, ఈ చిన్నారుల మాటల్లో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది చిన్నారులు చెప్పినా ఈ రోజు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ ఉంది, ఎట్లుండబోతుంది? ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది, ఉమెన్స్ ఓడిఐ. స్మృతి మందాన చాలా మ్యాచ్ నుంచి ఫామ్ లో లేదు, ఇది మ్యాచ్ లో మంచి ఆడాలి అని దుడుతుంచుతాం. ఇంకా జమీనా లాస్ట్ మ్యాచ్ లో మంచి ఆడింది అంటే ఈ మ్యాచ్ లో కూడా మంచి ఆడాలి అని, ఇంకా హర్మన్ ప్రీత్ కౌర్ కూడా మంచి ఆడాలి. ముఖ్యంగా స్మృతి మందన ఫామ్ లోకి వస్తే మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది అనేటువంటి ధీమాన్ అయితే చిన్నారులు వ్యక్తపరుస్తున్నారు. మనతో పాటుగా సీనియర్ క్రీడాకారులు ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఎవరు కీలకం కాబోతున్నారు, ఎవరు మంచిగా ఆడితే భారత్ కప్పు మన చేతిలోకి వస్తుంది అనే విషయాన్ని సీనియర్ క్రీడాకారు ప్రతిభ గారు చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే ఎవరు ఫామ్ కి వస్తే మన మ్యాచ్ వన్ సైడ్ అవకాశం? ఈ రోజు మ్యాచ్ లో ఓపెనర్స్ బాగా ఆడి మంచి స్టాండ్ ఇస్తే మన టీం గెలిచే అవకాశాలు ఉంటుంది. షఫాలి వర్మ ఓపెనింగ్ స్టాండ్స్ లో బాగా ఆడితే బాగుంటుందని. ముఖ్యంగా భారత్ చేజ్ చేస్తే బాగుంటుందంటారా, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుందంటారా? ముఖ్యంగా భారత్ కొంచెం బౌలింగ్ లో వీక్ ఉంది అన్నటువంటి ఒక మన విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు మనం ఎవరి మీద ధీమా పెట్టుకోవచ్చు, ఏ విధంగా ఆడితే మనం కప్పు గెలవచ్చు? అంటే చేజింగ్ అంటే మొన్న కూడా 338 రన్స్ చేజ్ చేశారు, అలా ఏం లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా బాగుంటుంది, సెకండ్ బ్యాటింగ్ చేసినా బాగానే ఉంటుంది. ఏదైనా కానీ మంచి టార్గెట్ ఇచ్చి మనం ఫీల్డింగ్ బాగా చేస్తే బాగుంటుంది. మొన్న ఫీల్డింగ్ కొంచెం బాగా పూర్ ఉండే, క్యాచెస్ డ్రాప్, ఓవర్ థ్రోస్ బాగుండే సెమీఫైనల్ లో. ఈ మ్యాచ్ లో మన వాళ్ళు ఫీల్డింగ్ బాగా చేసి ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి టార్గెట్ ఇస్తే బాగుంటుంది. మన క్రీడాకారులు ముఖ్యంగా ప్రతిగా రావాలంటే వాళ్ళు గాయంతో కొంచెం దూరం అయ్యారు. ముఖ్యంగా ఆ ప్లేస్ లో ఎవరు రిప్లేస్ అయితే బాగుంటుంది? ముఖ్యంగా ఓపెనర్లు మన ఫెయిల్ అయ్యారు. మనం స్మృతి మందన, ప్రతిక రావెల్ మొదటి వరకు కూడా బాగా ఆడారు. లీగ్స్ లో మనం సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినాం, దాని ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుంది? మ్యాచెస్ అంటే అందులో ఓడిపోయిన మ్యాచెస్ లో ఎవరు ఏ రోజు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు, అంతేగాని ఆ రోజు ఫెయిల్ అయినరు ఈ రోజు ఫెయిల్ అయిన ఏముండదు. మళ్ళీ కంబ్యాక్ చేస్తారు, ఫామ్ లోకి వస్తారు, బాగా ఆడతారని మనం ఆశిస్తున్నాం. ఇండియా గెలవాలని అందరం కోరుకుంటాం. ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? మంచిగా ఉంటుంది. ఈసారి ఇండియా కప్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలుతుంది. జై హింద్, జై భారత్. ఎవరు మంచిగా ఆడతారు అనుకుంటున్నారు? ఈ రోజు ఎవరు ఫామ్ లో రావాలనుకుంటున్నారు? స్మృతి మందాన మంచిగా ఆడతా అనుకుంటాను. ఇంకా జెమిమా రాడ్రిక్స్ లాస్ట్ టైం ఆమె మంచిగా ఆడింది, కాకపోతే ఈసారి మంచిగా ఆడాలి ఆమె స్మృతి మందాన. ఎందుకంటే ఆమె ఫైనల్ కోసమే క్రియేట్ అయింది, మంచిగా ఆడుతుంది ఫైనల్ లో. ఈసారి స్టార్ట్ చూసి అర్థం అవుతా ఆమె ఫైనల్ మంచిగా ఆడుతుంది. మనతో పాటుగా మరికొంతమంది క్రీడాకారులు చెప్పండి, ఇలా మ్యాచ్ ఏ విధంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? आज हम ये सोच रहे हैं कि इंडिया जीतेगी. सब लोग एकजुट के साथ खेलना पड़ेगा. जब एकजुट से के साथ खेलेंगे तो ही जीतेंगे. मैं खेलूंगा वो खेलेगा ये नहीं, सबको एक टीम वर्क से खेलना पड़ेगा. जब टीम वर्क खेलेंगे तो ही जीतेंगे हम, और इंडिया कंपल्सरी जीतेगी आज. ఈ రోజు ఎవరు భారత్ లో హీరోగా ఉండబోతున్నారు? हीरो का everyone is a hero. Everyone should do his duty. They should work with like a team. Team work will win the match, not a single person. సెమీస్ లో మనం చేసాం, జెమిమియా వన్ సైడ్ మ్యాచ్ ను మనకు కైవసం చేసుకుంది. ఆ విధంగా ఈ రోజు ఎవరెవరు గట్టిగా ఆడే అవకాశం? స్మితా మిందన ఆడితే కంపల్సరీ మనం గెలుస్తాం 100%. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మంచిగా చేస్తే క్యాచ్ డ్రాప్ చేయొద్దు, అయితే మనం గెలవబోతాం. ఈ రోజు భారత్ మరియు సౌత్ ఆఫ్రికాల మధ్య మహిళా వరల్డ్ కప్ సందర్భంగా ఈ రోజు భారత్ కే ఇండియా టీం కి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
భారత్ తరఫు మా జమీమియా శృతి మందన రాణిస్తే మన విజయం నల్లేరుపై నడికే ఉంది. మూడోసారి ఫైనల్కి వచ్చి ఈసారి కప్పు సాధిస్తుందని భావిస్తున్నాం. కాబట్టి ఇండియా ఈ రోజు ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. మెయిన్ గా వచ్చేసి ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రన్ అనేది కాదు, జస్ట్ మనకు ఎంత ఎఫర్ట్ గా ఫీల్డింగ్స్ లో గానీ బౌలింగ్ లో గానీ ఎఫర్ట్ చూపిస్తే అంత విన్ అయ్యే ఛాన్సెస్ ఉండాలి. సో క్యాచ్ డ్రాప్ చేసామంటే మ్యాచ్ డ్రాప్ చేసిన సందర్భాలు చాలా చూస్తున్నాము. ఎందుకంటే రీసెంట్ గా మొన్న రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేశారు, దానివల్ల అతను సెంచరీ చేయడం కూడా జరిగింది. సో ఇలానే కదా మన వాళ్ళు కూడా క్యాచ్లు డ్రాప్ చేస్తా ఉన్నారు, దానివల్ల వరల్డ్ కప్ ఫైనల్లో కూడా మ్యాచ్ కోల్పోయే పరిస్థితులు ఉన్నవి. సో ఎట్టి పరిస్థితుల్లో గానీ క్యాచ్ అనేది డ్రాప్ చేయకూడదు. ఒక్క రన్ మనం ఎంత ఎఫర్ట్స్ చేసి ఒక్క రన్ కాపాడినా గానీ, ఒక 4 కాపాడినా గానీ, ప్రతిదీ అలా ప్రతి బాల్ కి మనం కాపాడితే అదే మనకు దాదాపు 30 to 40 రన్స్ ని కవర్ చేసే ఛాన్సెస్ ఉంటది. సో ఎట్టి పరిస్థితుల్లో అందరూ అంటే టీం వర్క్ అనేది ఉండాలా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళది 100% ఎఫర్ట్స్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఇది ముఖ్యంగా ఎవరి నోట అయినా ఈ రోజు క్రీడాకారులు చెప్తా ఉన్నారు భారత్ కప్పు కైవసం చేసుకుంటుంది. ముఖ్యంగా చిన్నారులు చెప్తా ఉన్నారు స్మృతి మందన ఈ రోజు తన పర్ఫార్మెన్స్ చూపెట్టబోతుంది. ఫైనల్లో తాను ఈ రోజు గట్టిగా ఆడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా క్రీడాకారులు చెప్తా ఉన్నారు సెమీస్ లో వరకు ఏవైతే కొన్ని తప్పిదాలు చేసిరో తప్పిదాలు లేకుండా ముఖ్యంగా ఫీల్డింగ్ లో క్యాచ్లు వదిలిపెట్టడం కావచ్చు, అంటే ఫామ్ లో లేని క్రీడాకారులు ఫామ్ లోకి వచ్చే అవకాశం చేసుకోవడం కావచ్చు. ఎందుకంటే జట్టు కూడా చాలా కూర్పుగా మంచిగా చేయడం జరిగింది. సెలెక్టర్లు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. అదేవిధంగా టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎట్టిఏసి భారతదేశంలో సొంత దేశంలో జరుగుతున్నటువంటి ఈ మహిళా వరల్డ్ కప్ ను భారత్ గెలవాలని చెప్పి చూస్తా ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా అంత ధీటుగా కూడా ఇచ్చినప్పటికీ కూడా భారత టీం గట్టిగా ఉందని చెప్తా ఉన్నారు. బౌలింగ్ సైడ్ కొంత వీక్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఫైనల్లో కవర్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాటింగ్ సైడ్ మాత్రం భారత్ గట్టి స్ట్రాంగ్ గా ఉందన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా 338 లాంటి స్కోర్ ను ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా లాంటి ఈ టీమును ఓడగొట్టడం అంటే చాలా గట్టి విషయం. ఆ విషయంలో సక్సెస్ అయినాం కాబట్టి ఆస్ట్రేలియా లాంటి టీం ఓడగొట్టాం కానీ సౌత్ ఆఫ్రికా పెద్ద మనకు ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. మూడోసారి ఫైనల్ కు వచ్చాం, మూడోసారి తప్పకుండా భారత్ గెలుస్తున్నటువంటి ధీమా క్రీడాకారులు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా భారతదేశం